ఏపీ గ్రీన్ క్రాప్స్. ఏపీ గ్రీన్ కార్ప్స్ ఇది నేషనల్ లెవెల్లో ఉంటుంది, మన ఏపీకి సంబంధించి ఉంటుంది. దాన్ని ఎన్జీసీ అంటారు. సో మన స్టేట్ సంబంధించి ఏపీ గ్రీన్ కార్ప్స్ అంటారు. సో అట్లా ప్రతి స్టేట్కి ఉంటుంది, ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఉంటుంది. ఈ సంస్థ తరఫున మనం పాఠశాలల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండాలి సంవత్సరం అంతా. మన పాఠశాలలో ఈ వచ్చినప్పుడు నేను వచ్చిన కొత్తలోనే దీన్ని మనం విస్తారం చేశాం. ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేయాలి. సో బిఫోర్ ఇయర్స్లో మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా అందరినీ ఇన్వాల్వ్ చేశాం. వాళ్ళ ఎకో క్లబ్ అని కాకుండా అందరినీ మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి బాధ్యత అని చెప్పి ప్లాంటేషన్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ అనేది ప్రోగ్రామ్ పేరు అనమాట. ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్. సో లైఫ్ అనే ప్రోగ్రామ్ కూడా ఒక డెఫినేషన్ ఉంది, ఒక డెఫినేషన్ లాగా ఉంది. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. పర్యావరణానికి అనుకూలంగా మనం జీవించాలి. మనం ఇప్పుడు పర్యావరణానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం కాబట్టి ఎడగట కాస్తుంది, అంత భయంకరంగా ఉంది పరిస్థితి. పర్యావరణ సహిత జీవన శైలిని మనం అలవాటు చేసుకుంటే మనకు ఈ భూమి మీద మరి కాస్త ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా మీరు పిల్లలు ఏం చేయొచ్చో చిన్నగా నేను అన్నమాట చెప్పేస్తాను. మనకి మొదటి రోజు 13వ తారీఖు వాడి చెప్పిన అంశాల్లో లైఫ్ ప్రోగ్రామ్ని పిల్లలకి వివరించి చెప్పండి. అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, పర్యావరణహిత జీవన శైలిని అవలంబించమని చెప్పండి. అందులో మొట్టమొదటిది మీరు చేయగలిగింది ఏం చేయొచ్చు అంటే, బయట ఒక బండి ఉంటుంది మీకు ఎప్పుడు కూడా, ఆ బండిలో వాళ్ళు ప్లాస్టిక్లో పెట్టి అన్నీ మీకు అమ్ముతా ఉంటారు. సో ఇంటర్వెల్స్లో లంచ్ టైంలో మీరు పోయి వాటిని అన్నింటినీ కొని తిని ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పడేస్తూ ఉంటారు. ఆ ప్లాస్టిక్ మన పర్యావరణ నష్టమే, అలాగే అందులో ఉన్న ఆహార పదార్థాలు కూడా మీ ఆరోగ్యానికి నష్టమే. ఇవి తినవద్దని చెప్పలేము ఉన్న కండిషన్స్లో, కానీ వీలైనంత వరకు తగ్గించుకోండి, చాలా తక్కువగా తినండి. సో వాటిలో వాడే ఆయిల్స్ కానీ పదార్థాలు కానీ అన్నీ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇది మీరు ఆచరించగలిగే ఒక సూత్రం. బయట ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లలో అమ్మేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా తినడం తగ్గించుకోవడం నెంబర్ 1. ఒకవేళ తిన్నా ఏం చేయాలి? ఆ ప్లాస్టిక్ అంతా కూడా తిన్నమ్మంటే డస్ట్బిన్లో వేయాలి. లాస్ట్ ఇయర్ అంతా చెప్పాము ఈ విషయాన్ని. అందుకే తడి చెత్త పొడి చెత్త అని ప్రతి ఇంటికి సంబంధించి 2 డబ్బాలు ఇచ్చి ఉంటారు మీకు సెక్రటరియట్ వాళ్ళు. మీ ఇంట్లో కూరగాయలు అవన్నీ కట్ చేసిన ఇవన్నీ తడి చెత్త అంటారు. అన్నం మిగిలితే అన్నం అంతా, కూరలు మిగిలితే కూరలు. పొడి చెత్త అంటే మీరు ఊడ్చుకున్న డస్ట్ రకరకాల ఇవన్నీ. ఆ 2 వేరువేరుగా చేస్తే ఈ తడి చెత్తను మొత్తాన్ని వాళ్ళు కంపోస్ట్ ఎరువుగా మార్చి వాటిని మళ్ళీ పొలాలకి వేసే అవకాశం ఉంటుంది. సో మీ ఇంట్లో కూడా ఇప్పటిదాకా లేకపోతే అట్లా 2 డస్ట్బిన్లు పెట్టండి, తడి చెత్త పొడి చెత్త అలాగే పెట్టండి. ఇది 2వ సూచన మీరు చేసేది. ఇందాక సార్ చెప్పినట్టుగా వాటర్ వేస్ట్ చేయకుండా ఉండండి. ఎంత తక్కువ వాటర్ ఉపయోగిస్తే, ఎంత అవసరమైతే అంత ఉపయోగించండి. మరి తక్కువ ఉపయోగించాల్సిన పని లేదు, అవసరమైనది వేరే. మనం అనవసరంగా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఉపయోగించకుండా ట్యాప్లు తిప్పేస్తూ ఉంటాం, వెళ్ళిపోతాం. ట్యాప్ పోతూ ఉంటాయి వాటర్. ఇళ్ళలో కూడా చేస్తాం ఆ పనులు మనం. సో ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వాటర్ని సేవ్ చేయడం అనేది మీరందరూ కూడా చేసే పనుల్లో ఒక పని కంపల్సరీగా చేయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ సేవింగ్. మన పాఠశాల తీసుకుంటే ఇప్పుడు అన్ని ఫ్యాన్లు లైట్లే. ఇంతమంది లేవు కానీ ఇప్పుడు అన్ని రూముల్లో 4 ఫ్యాన్లు 4 లైట్లు ఉన్నాయి. సో మీరు క్లాస్ రూమ్లో వాతావరణానికి అనుగుణంగా చల్లగా ఉందనుకోండి, అన్ని ఫ్యాన్లు వేయాల్సిన అవసరం లేదు. లైటింగ్ బాగా ఉందనుకోండి, కిటికీ తీసుకుంటే లైట్లు వేయాల్సిన పని కూడా ఉండదు. ఒక్కోసారి అవసరం ఉన్నప్పుడు వేసుకోండి. అదేవిధంగా మీరు లేజర్ టైంలో ఇంటర్వెల్ టైంలో ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆపి పడిరాయి. సో ఎనర్జీ సేవింగ్ అంటే మనం అనుకోవచ్చు గవర్నమెంట్ కట్టుకుంటుంది మొత్తం అంతా కూడా మనం చెప్పేది. గవర్నమెంట్కైనా ఎనర్జీ ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టమైన పని. సో ఉత్పత్తి చేయడం చాలా కష్టమైనప్పుడు ఏం చేయాలి? మనం సేవ్ చేసుకోవాలి. అదే పెద్దలు చెప్తారు, డబ్బు సంపాదించినప్పుడు ఏం చేయాలంటే ఆదా చేసుకోవాలి. ₹1 ఆదా చేస్తే ₹1 మనం సంపాదించినట్టే లెక్క. అదే ఎనర్జీ కూడా ఆ భాగానికి వస్తుంది. నెక్స్ట్ మీరంతా వాకింగ్ చేస్తూ ఉంటారు. న్యాచురల్ వాక్ అంటారు. వాకింగ్ అంటే మనం ఇక్కడ చేసే వాకింగ్ కాదు. ఎక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయో, ఎక్కడ పొలాలు ఉంటాయో, ఎక్కడ మంచి పచ్చదనం ఉంటుందో అక్కడ నడవండి. న్యాచురల్ వాక్ అంటారు. పల్లెటూరులో మీకు ఎక్కడ పట్టినా ఉంటుంది అది. ఉదయాన్నే సాయంత్రం వెళ్ళి నడవచ్చు. అలాగే ప్లాంటేషన్స్ మనం నెక్స్ట్ వీక్లో
లాస్ట్ రోజు ప్లాంటేషన్ పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ అట్లా ముగిద్దాం. ప్రోగ్రామ్ మొక్కలు నాటడము, పెంచడం మనం 3 సంవత్సరాల నుంచి పద్ధతిగా చాలా ప్లాన్డ్గా చేస్తున్నాం. దాదాపుగా సగం మొక్కలు మాత్రమే బతికాయి. అంటే ఈ నేలకు అనుగుణంగా కొన్ని మొక్కలు లేవు, మనం ఎంత సంరక్షించినా కూడా అయిపోతున్నాయి. కొంతమంది పెంచేయడం అట్లా జరిగిందనమాట. సో మళ్ళీ రేపు వేసే వాటిల్లో ఏవైతే బతికాయో వాటిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు తగ్గ పనులు, మనం చేయదగ్గ పనులని మనం చేసుకుంటూ పోవడం, అది మనం ఆచరించాల్సినటువంటి 13వ తారీఖు వర్క్ అనమాట. ఇదంతా ఇప్పుడు చెప్పింది. సో 14వ తారీఖు దేని గురించి అవేర్నెస్ అంటే వ్యర్థాలను తగ్గించడం. ఇందాక చెప్పుకున్నాం, ఏదైతే మనం వేస్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ వేస్ట్ అందరినీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా భద్రంగా కంపోస్ట్ ఎరువుగా మార్చడము, ఒక డస్ట్బిన్లో వేయడము చేయడం అనేది ఆ 2వ ప్రోగ్రాం కూడా చెప్పేశాను. 14వ తారీఖు కూడా ఇందాక చెప్పేశాను. ఇక ఈరోజు సార్ చెప్పినట్టుగా మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని విపరీతంగా వాడుతున్నాం. ఇళ్లలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, మనం కూడా కావచ్చు. వీటి యొక్క వేస్టేజ్ వాటిని మళ్ళీ మనకి తీసుకుపోయే వాళ్ళు వస్తారు. ఊళ్ళల్లో ప్లాస్టిక్ వస్తువులు సామాన్ ఇచ్చో లేదా ఏదో ఉల్లిపాయలు ఇచ్చో కదా బండి వేసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకిస్తే వాళ్ళు మళ్ళీ వాటిని రీసైక్లింగ్ చేస్తారన్నమాట. మీరు దిబ్బల్లో పడేయడము, బజార్లో పడేయడము, అక్కడ పడేయడం చేయకుండా ఇంట్లోనే స్టోర్ చేసుకోండి. వాటిని ఎవరన్నా అటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళకి వాటిని హ్యాండ్ అవుట్ చేస్తే మీకేదో డబ్బులని ఇస్తాడు, ఉల్లిపాయలు ఇస్తారు, ఏదో ఇస్తారు. సో వాళ్ళు వాటిని మళ్ళీ ఫ్యాక్టరీస్ పంపించి